రక్షించుకోవడం కోసం, లేకపోతే ఈ రాష్ట్రంలో ఈ యొక్క కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఒక అవినీతి పాలనకు వ్యతిరేకంగా మనమందరం కూడా ఈరోజు కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో కష్టపడి 4 కోట్ల మంది సకల జనులు పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిపోయింది. అనేక రకాల హామీలు ఇచ్చారు ఎన్నికలకు ముందు. తెలంగాణలో బంగారు తెలంగాణ చేస్తా, ఈ తెలంగాణ కాపలా కుక్కగా ఉంటా, నా కొడుకైనా నా బిడ్డైనా ఎవరైనా అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకుంటా, నా మనవడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలి, నేను ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటా, ఎన్నో మాటలు మాట్లాడాడు. కానీ ఈరోజు ఈ యొక్క 10 సంవత్సరాల తర్వాత ఒక్కసారి మనం వెనుకకు తిరిగి చూస్తే, ఒక్కసారి ఆలోచన చేస్తే, కేసీఆర్ అంత మోసకారి, ఇచ్చిన మాట మీద నిలబడేటువంటి వ్యక్తి, చెప్పిన మాట అమలు చేయనటువంటి వ్యక్తి ఈరోజు దేశంలో ఎవరైనా ఉన్నారంటే మొదటి వ్యక్తి కేసీఆర్ అని సందర్భంగా మనం వస్తాం.